విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థమానాయ ప్రణమామి పునః పునః. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఓం శన్నో మిత్రశ్చం వరుణః శన్నో భవత్వర్యమా శన్న ఇంద్రో బృహస్పతిః శన్నో విష్ణురుక్రమః. నమస్తే నమో బ్రహ్మణే నమస్తే వాయో త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నైనమూర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ న తస్యేషే కశ్చన తస్య నామ మహద్యశః. ఈ మంత్రం రేఖామాత్రంగా చూసినట్టున్నాం కిందటిసారి. నైనం న ఏనం ఊర్ధ్వం న తిర్యంచం న మధ్యే పరిజగ్రభత్ న తస్య ఈశే కశ్చన తస్య నామ మహద్యశః. ఏనం ఈ పరమాత్మను, ఊర్ధ్వం న పైన, దానిని మించి పైన ఉండేటువంటిదేమీ లేదు, ఎవరూ లేరు. నా తిర్యంచం, తిరియకంటే అడ్డముగా ప్రవర్తించటం. ఇందాక పొడుగు, ఇప్పుడు వెడల్పు చెప్తున్నారు. నా తిర్యంచం, అడ్డముగా గాని ఎవరు కూడా దానిని భావించేటువంటి వాళ్ళు గాని లెక్క పెట్టగలిగిన వాళ్ళు గాని లేరు. అంటే పొడవు వెడల్పు అనేటువంటి పరిమాణవాచకాలు ఏవి పరమాత్మ విషయంలో ప్రవర్తించలేవు అని అర్థం. అంటే ఆయన ఏ కొలతరకు అందనిటువంటి వాడు. కొలతలంటే మామూలుగా జాన, మూర మొదలైనటువంటి ఉన్నాయి, యోజనము మొదలైనటువంటి ఉన్నాయి, మైలు మొదలైనటువంటి ఉన్నాయి, అడ్డము పొడవు మొదలైనటువంటి ఉన్నాయి. ఇటువంటి కొలతలు ఏమీ లేనటువంటి ఒకానొక మహాతత్వం ఏదైతే ఉందో అది దాన్ని పరమాత్మ అనేటువంటి పేరుతో వ్యవహరిస్తున్నారు. నైనమూర్ధ్వం న తిర్యంచం, అడ్డంగా ఏమీ లేదు, అటు పొడవు లేదు, ఇటు అడ్డము లేదు, మధ్యలో కూడా ఏమీ దాని తత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. నా మధ్యే పరిజగ్రభత్. పరిజగ్రభతు అనంటే ఇది వైదిక క్రియాపదం, ఆర్షం అంటారు. అవి లౌకికమైనటువంటి భాష కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. పరిగృహ్ణాతి అని స్వరూపము, దానికి వేద భాషలో దానికి ఉండేటువంటి స్వరూపం పరిజగ్రభత్. పరిజగ్రభతు అంటే గ్రహింపగలగటం. దానిని మధ్యలో పోని ఆ చివర ఆ కొన గాని, ఇటు ఈ కొన అడ్డంగా గాని, ఈ కొనగా అడ్డంగా గాని, క్రింది గాని ఏమీ మనం పట్టుకోలేము అని అంటే, పోని మధ్య భాగంలో దేన్నైనా పట్టుకోగలమా అనేటువంటి ప్రశ్న వస్తే దానికి ఏం చెప్తున్నారు? నా మధ్యే పరిజగ్రభత్, మధ్య భాగంలో కూడా దానిని పట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరు లేరు
అంటే ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, ఏ కొలతలకు అందని ఒకానొక మహాతత్వము పరమాత్మ లక్షణము అని అర్థం అన్నమాట. నైనమూర్ధ్వం నతిర్యంచం నమధ్యే పరిజగ్రభత్. దీనికి ఒక లౌకికమైనటువంటి ఉదాహరణను మనం గమనించవచ్చు. గాలి ఉందనుకోండి, గాలి అనేటువంటి దాన్ని మనం రబ్బరు తిత్తి మొదలైనటువంటి వాటిలో పట్టుకొని దానికి ఒక బెరడా వేసి దాన్ని లోపల నింపగలిగి ఉంచుతున్నాం. కార్లు, బస్సులు మొదలైన వారి టైర్స్, ట్యూబులు లోపల గాలి నింపి ఆ గాలి బయటికి పోకుండా భద్రంగా పరిచి దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కానీ ఆ రకంగా వాయువు, అగ్ని, జలము, పృథివీ ఈ 4 భూతములకు కూడా ఏదో ఒక రకమైనటువంటి పట్టుకునేటువంటి ప్రయత్నము సఫలమయ్యే స్థితి ఉంది. కానీ ఆకాశము అనేది ఉంది. ఈ ఆకాశము అనేటువంటి దానికి దాన్ని ఒక బెరడాలో, ఒక సీసాలో పెట్టి బంధించటం కానీ, ఇంకొక చోట కానీ ఇంకొక చోట కానీ దాన్ని మనం చెయ్యలేం. ఇప్పుడు ఒక గదిలో కూర్చుని మనం మాట్లాడుతున్నాం, గోడ వరకు మన నాదం పెడుతుంది, గాలి అలాగే పెడుతుంది, నీరు కూడా ఏదన్నా కట్టలు ఉంటే ఆ కట్టల దాకా వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. అలాగే భూమి కూడా దానికి ఆపుదల అనేటువంటి దానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆకాశం అట్లా కాదు. గోడ అడ్డమున్నా ఏదో ఒక సందు చూసుకుని బయటికి పెడుతోంది. ఇప్పుడు నేను ఇక్కడ మా హైదరాబాద్ లో మా ఇంట్లో కూర్చున్నటువంటి టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఆకాశ లక్షణమైనటువంటి నాదము అనేటువంటిది విశ్వవ్యాప్తమైపోతోంది. దానికి ఏ అడ్డములు లేవు. అదిగో అటువంటిది. అయితే ఆకాశము కూడా పరమాత్మ దృష్టిలో ఏదో ఒక రకమైనటువంటి అవరోధము కలిగినటువంటిదే. అటువంటి అవరోధాలు గాని కొలతలు గాని ఏమీ లేకుండా ఉండేటువంటిది మొట్టమొదటిది. దాన్ని పరమాత్మ అంటారు, ఆత్మద్రవ్యము అని అంటారు. దాన్నే ఈ మంత్రం చెప్తోంది. నైనమూర్ధ్వం నతిర్యంచం న మధ్యే పరిజగ్రహత్ న తస్య ఈశే కశ్చన. దానికి ఈష్టే అంటే పాలకుడు, పాలించేటువంటి తనం అనేటువంటిది చేయగలిగినటువంటి వాడు నా కశ్చన, ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఇందాక నేను ఆకాశాన్ని గురించి చెప్పాను. ఆకాశానికి కూడా పాలించేటువంటి వాడు ఒకడు ఉన్నాడు అనేటువంటి భావన మనకు వస్తోంది. ఎవరు అని అంటే పరమాత్మ. అందుకనే తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అనే మంత్రం చెప్పింది. ఆ ఆకాశం అనేటువంటి దానిని పరమాత్మ అనేటువంటి వారు ఏర్పాటు చేశారు అని అన్నారు. కాబట్టి పరమాత్మకు ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి అనే వాటి మీద అధికారం ఉంది. వాటిని పట్టుకొని వాటిని ప్రవర్తింపజేసేటువంటి లక్షణం ఉంది. కానీ ఆ పరమాత్మకు మాత్రం దాని మీద అధికారం ఉండి దానిని ప్రవర్తింపజేసేటువంటి లక్షణం కలిగినటువంటిది సృష్టిలో ఎక్కడా ఏదీ లేదు. అందుకనే దాన్ని మనం అనేక విధాలుగా చెప్తున్నాం. సర్వ అంటున్నాం, పరమాత్మ అంటున్నాం, బ్రహ్మము అని అంటున్నాం, ఇంకా అనేకమైనటువంటి పేర్లతో వ్యవహరిస్తున్నాం. సృష్టిలో ఉండేటువంటి ఏ పదార్థాన్నైనా తీసుకోండి, ఆ పదార్థం మీద అధికారం కలిగినటువంటి మరొక లక్షణం అనేది ఒకటి ఉంటుంది. ఉదాహరణకు అగ్ని ఉందనుకోండి. అగ్ని అనేదాన్ని మనం అవసరం వస్తే ప్రజ్వలింపజేస్తున్నాము, అవసరం లేకపోతే దాన్ని ఆర్పేసేసి మళ్ళీ మామూలుగా గూఢంగా ఉండేట్టుగా చేయగలుగుతున్నాం. దీని అంటే అగ్ని మీద మానవుడు మొదలైనటువంటి వాళ్లకు ఒక అధికారం ఉందన్నమాట. అట్లాగే జలం మీద ఉంది, భూమి మీద ఉంది, వాయువు మీద ఉంది,
ఆకాశం మీద కూడా ఉంది. కానీ వీటన్నిటికీ ప్రవర్తకమైనటువంటి పరమాత్మ మీద మాత్రం ఎవరికి కూడా పాలకత్వం, ఈ ఈశత్వం అనేటువంటిది లేదు. అదే మాట మంత్రం చెప్తోంది. నతస్యేషే కశ్చన, కశ్చన ఏ ఒక్కడు కూడా, తస్య దానికి, ఈశే నా అంటే పాలకుడు అయినటువంటి వాడుగా ఉండేటువంటి వాడు ఎవరు. అందుకనే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం సర్వతంత్ర స్వతంత్రుడు అని. అంటే తన ఇచ్ఛాశక్తి గాని, జ్ఞానశక్తి గాని, క్రియాశక్తి గాని అన్నీ ఆయన యొక్క అధీనంలో ఉండి వాటిని ప్రవర్తింపజేసేటువంటి లక్షణం ఉంటుంది, కానీ దానిని ప్రవర్తింపజేసేటువంటిది ఒకటి ఉండదు. మనం ఇప్పుడు ఒక సూర్యబింబాన్ని చూసామనుకోండి, సూర్యబింబం మనకు ప్రకాశ శక్తిని, ఉష్ణత్వ శక్తిని, ఇతరమైనటువంటి వర్షము మొదలైనటువంటి వాటిని అన్నిటినీ ప్రసాదిస్తోంది. కానీ ఆ సూర్యుడు కూడా ఆ పరమాత్మకు లొంగిపోయి ఉండవలసినటువంటి వాడే. దాన్నే చెప్పారు ఆ సూర్య భగవానుడు ఆ భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషారగ్నిశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమః అని ఒక మంత్రవాక్యం ఉంది. అస్మాత్ ఈ పరమాత్మ యొక్క భయం వల్ల భీష అంటే భయం చేత, వాతః పవతే గాలి వీస్తోంది. అంటే గాలి నేను కాసేపు కొన్నాళ్ళు ఉపసంహరించుకుంటాను, నేను వీచకుండా ఉంటాను అని బుడుచుకుని కూర్చున్నట్టయితే ఒక కొరడా లాంటిది పట్టుకుని లే అని ప్రవర్తింపజేసేటువంటి మహాశక్తి ఉన్నటువంటి ఒకనొక తత్వం ఉంది. దాన్నే పరమాత్మ అంటున్నాం. దాన్నే మంత్రం చెప్పింది. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య. మనం రోజు ప్రాతకాలంలో సూర్య ఉదయము, సాయంకాలంలో సూర్య అస్తమయము చూస్తున్నాం. నిజానికి సూర్యుడు మనకు ఉదయము అంటే అర్థం ఏమిటంటే కొత్తగా అక్కడి నుంచి పుట్టుకు రావటంలే, ఏదో ఒక అడ్డం ఉన్నందువల్ల మనకు కనబడకుండా ఉన్నాడు. అందుకనే ఉదయము అన్నారు. ఉత్ పైకి అయము రావటం. అస్తమయము, అస్తం అంటే కనపడకుండా, అయము గమనము పోవటం అని అర్థం అనమాట. భీషాస్మాద్వాత పవతే భీషోదేతి సూర్య భీషారగ్నిశ్చ వాయుశ్చ. అగ్ని, వాయువు మొదలైనవి కూడా ఆ పరమాత్మ మనని ఏం చేస్తాడో, మనం ప్రవర్తించకపోయినట్లయితే మన గతి ఏమవుతుందో అనేటువంటి భయంతో అవి కదలాడుతూ ఉంటాయి. అలాగే మృత్యుదేవత, రోజుకి కొన్ని లక్షల కోట్ల జీవరాశులు చచ్చిపోతున్నాయి. మృత్యువు వాటిని తీసుకెడుతోంది, మింగేస్తోంది. ఆ మృత్యువు ఎందుకు నీకింత క్రౌర్యము అని మనం ఎప్పుడైనా మృత్యువుని కనపడితే అడిగితే, నన్నేం చేయమంటావు బాబు, నాకు ఆ ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఉరి తీసేవాడు ఉంటాడు. ఉరి తీసేవాడు ఆ తాడు పట్టుకుని లాగేటువంటి వాళ్ళకు ఒక వృత్తి ఉంటుంది. ఒక్కొక్క ఉరికి ఇంత డబ్బు అని ఇస్తారు. బాబు నేను చెయ్యని ఉద్యోగము అని అంటే వాడిని ఉరిదిస్తారు. ఆ రకమైనటువంటి పరమాత్మ యొక్క భయం చేత 5 భూతాలు, సూర్యుడు, చంద్రుడు, యజమానుడు అని అష్ట ప్రకృతులు అంటారు వీటిని. ఇవన్నీ కూడా వాటికి అధీనమై ఆ పరమాత్మకు అధీనమై ఉంటాయన్నమాట. దాన్నే ఈ మంత్రం చెప్తోంది. నతస్యేషే కశ్చన, ఎవరు కూడా దాని మీద పాలన ధర్మం కలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అందుకనే స్వతంత్రుడు అని అంటున్నారు. మనం అందరం కూడా పరమాత్మ దృష్టిలో పరతంత్రులమే. మన చెయ్యి కదలాలన్నా, మన నోరు మాట్లాడాలన్నా, మన కన్ను చూడాలన్నా, మన ముక్కు వాసన చూడాలన్నా, మనకు తెలియకుండా మన హృదయంలో ఉండేటువంటి ఆ జీవతత్వంగా భాషిల్లే పరమాత్మ ఏదైతే ఉందో దాని ప్రేరణ చేతనే అన్ని కార్యాలు జరుగుతున్నాయి. తస్యేషే కశ్చన, అందుకనే దాన్ని ఏమన్నారట, తస్య నామ మహద్యశః,
దానికి ఒక పేరు పెట్టారు. మామూలుగా లోకంలో ఏ వస్తువు ఉన్నా సరే దానికి వెంటనే ఒక రూపం వస్తే వెంటనే నామం కావాల్సి వస్తుంది వ్యవహారం కోసం. సంజ్ఞాకరణం వ్యవహారార్థం లోకే అంటారు. పేరు పెట్టడం అనేది లోకంలో వ్యవహారము. పేరు లేకపోతే వ్యవహరించడం చాలా కష్టం. మామూలుగా మనం ఇది బల్ల, ఇది పుస్తకము, ఇది మనుష్యుడు, ఇది ఆవు మొదలైనటువంటి పేర్లు పెట్టుకుని అనేకమైనటువంటి వ్యవహారాలను నడుపుకుంటున్నాం. పేరు లేదనుకోండి, పేరు లేకపోతే దాన్ని వ్యవహరించడానికి సర్వనామము అనేది ఒకటి ఉంది. అది, ఇది, వాడు, వీడు, ఆమె, ఈమె మొదలైనటువంటి సర్వనామం ఉన్నాయి. దానికి సర్వనామం అనే పేరు ఎందుకు వచ్చిందంటే సర్వులకు నామం. రాముడు రాముడే, కృష్ణుడు కృష్ణుడే. రాముణ్ణి వాడు అనొచ్చు, కృష్ణుణ్ణి వాడు అనొచ్చు. ఈ వాడు అనేటువంటి హీ అనేటువంటి అర్థం కలిగినటువంటి వాడు అనే శబ్దము సృష్టిలో ఎవరికైనా వర్తిస్తుంది. అందుకనే దాన్ని సర్వనామము అన్నారు. అలాగే నేను అని ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయో అన్నీ కూడా నేను 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 అని అనుకోవటానికి అవకాశం ఉందన్నమాట. కాబట్టి దానికి స్వతంత్రత, సర్వనామము అనేటువంటి పేరుంది. అటువంటి సర్వనామమునకు మొట్టమొదటి ఆవిర్భావ దశలో సర్వశబ్దానికి పరమాత్మ అనేటువంటి వాచకం ఉంది. సర్వము, అందుకనే సర్వము తానయైన వాడెవ్వడు వానిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడెదం అని. ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందు డిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానైన వాడెవ్వడు. ఇది చాలా గొప్ప పద్యం. పోతన గారు మహానుభావుడు, కారణ జన్ముడు అనుకోదగినటువంటి వాడు. సర్వ ఉపనిషత్తుల సారభూతమైనటువంటి తత్వాన్నంతటినీ కూడా తేలిక పదాలతో అందరికీ అర్థమయ్యేట్టుగా చెప్పాడనమాట. కాబట్టి ఆయనకి సర్వ శబ్దం ఉంది. దాన్నే మరొక రకంగా చెప్తున్నారు, తస్య నామ మహద్యశ. దానికి మహద్యశస్సు అని ఒక మంచి పేరుందిట. మహత్ అంటే గొప్పది, యశస్సు అంటే 10 మంది అనుకుంటూ ఉండడం, చెప్పుకోవడం, కీర్తి, ప్రతిష్ట అంటారు. యశస్సు అని అంటే అర్థం ఏమిటంటే వాయువులాగా, ఆకాశంలాగా అన్ని చోట్ల వ్యాపించే లక్షణము కలిగినటువంటిది అని అర్థం. యశస్సు అనే ధాతువు వ్యాప్త్యర్థకమైనటువంటి ధాతువు నుండి పుట్టింది. వ్యాప్తి అంటే పోవటం. ఒక చోట ఉండేటువంటి, ఒక చెరువులో ఉండేటువంటి నీళ్లు గండిపడి నీళ్లు పోతాయి అనుకోండి, పల్లంగా ఎంత దూరం ఉందో అంత దూరం పోతూ ఉంటాయి. కానీ ఎక్కడైనా మెట్ట వస్తే అక్కడ ఆగిపోతుంది. అట్లా పోవటమే గాని ఆగిపోవటం లేనటువంటి ఒకానొక తత్వానికి యశస్సు అని పేరు. అది అట్లా వ్యాపిస్తూనే ఉంటుంది. ఎంత దాకా వ్యాపిస్తుంది అని అంటే మనం గమనించలేని గమ్యం దాకా, చిట్ట చివరి దాకా వస్తుంది. ఇప్పుడు ఆకాశం అన్నాం అనుకోండి, పైన ఆ ఆకాశం అనేటువంటిది ఎంతుంది? ఎవరన్నా ఏ లెక్కలతోనైనా చెప్పగలరా? అలాగే ఇటు అడ్డంగా ఎంత దూరం ఉంది, ఇటు కిందిగా ఎంత దూరం ఉంది అనేది చెప్పలేదు. అందుకనే దానికి మహద్యశ అంటే వ్యాపనశీలము కలిగినటువంటి సర్వ పదార్థముల కంటే కూడా గొప్పది గనక దానికి మహద్యశ అనేటువంటి పేరు వచ్చిందనమాట. తస్య నామ మహద్యశ, దానికి పేరు మహద్యశస్సు అని. నసందృశే తిష్టతి రూపమస్య నచక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసాభిక్లప్తో యయేనం విదుః అమృతాస్తే భవంతి. ఇంకా పరమాత్మ యొక్క లక్షణాన్ని మరికొన్నిటిని మనకు వీలైనంత దగ్గరగా, సన్నిహితంగా తీసుకురావటానికి వేద మాత ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు మనకు ఇంద్రియాలు ఉన్నాయి. కన్ను, ముక్కు, చెవి, చర్మము, నాలుక అనేటువంటి 5 ఇంద్రియాలు ఉన్నాయి.
ఈ ఇంద్రియాలన్నీ కూడా నిజానికి ఇంద్రియములు. అవి ఇంద్రియములు అని అంటే మహాశక్తి సంపన్నములు. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. కన్ను గవ్వంత ఉంటుంది, ఒక 2 సెంటీమీటర్లు ఇటు అడ్డంగాను, తెరుచుకున్నప్పుడు ఒక 1/2 సెంటీమీటర్ కంటే కొంచెం అటు ఇటుగా ఇటు ఈ లెక్క ఉంటుంది. కానీ ఇవి మహావ్యాప్తి కలిగినటువంటి ప్రపంచంలో సర్వమును చూస్తోంది. ఎక్కడో కొన్ని లక్షల మైళ్ళ దూరంలో ఉండేటువంటి సూర్యబింబాన్ని చూడగలుగుతోంది. ఎక్కడో ఉండేటువంటి ఒక కొండను చూడగలుగుతోంది. అనేక సూర్యమండలం కంటే పైన ఎక్కడో ఉండేటువంటి నక్షత్రాలు మొదలైన వాటిని కూడా చూడగలుగుతోంది. అందుకనే దానికి ఇంద్రియము అని పేరు పెట్టారు. ఇంద్రియము అంటే పరమ ఐశ్వర్య సంపన్నమైనటువంటిది. మనం అతి పరిచయం వల్ల దానిని పట్టుకోలేకపోతున్నాం. కానీ ఈ కన్ను అనేటువంటి చిన్న గుడ్డి గవ్వలాంటి ఈ ఇంద్రియం అనేటువంటిది ప్రపంచాన్ని అంతటినీ కూడా తన ద్వారా లోపలికి మనకి పంపించగలుగుతుంది. అందుకనే ఇంద్రియాలకు ఇంద్రియము అనే పేరు ఆ రకంగా వచ్చింది. ఇంద్రియం అంటే మహాశక్తి సంపన్నమైనటువంటిది అని. అటువంటి ఇంద్రియాలన్నిటికీ కూడా శక్తినిచ్చేటువంటి దాన్ని గొప్ప పరమాత్మ అని అంటున్నాం. దాన్నే చెప్తున్నారు, న సందృశే తిష్టతి రూపమస్య. అస్య ఈ పరమాత్మ యొక్క రూపము అంటే ఆకార విశేషము. ఏదో కన్ను, ముక్కు, చెవి, లేకపోతే ఒక బండ రాయి, లేకపోతే ఒక వృక్షము, ఇంకొకటి అని మనం సృష్టిలో అనేకమైనటువంటి వాటికి నామరూపాలు పెట్టి, ఒక సముద్ర తీరంలో నుంచున్నాం అనుకోండి, అనంతంగా అవతల ఒడ్డు కనపడకుండా సముద్రం అనేటువంటిది మనం చూడగలుగుతున్నాం. ఆ చూడటం అనే దానికి కన్ను సాధన. కానీ పరమాత్మ అటువంటిది కాదు. న సందృశే తిష్టతి రూపమస్య. అస్య ఈ పరమాత్మ యొక్క రూపము, ఆకారము, మూర్తి, అవి చక్షుష సందృశే న తిష్టతి. సందృశే అంటే దృశ్యమాన విషయే, అంటే మన కంటికి కనపడుతుంది అనేటువంటి విషయంలో న తిష్టతి ఉండదు, అంటే కంటికి కనపడదు. మామూలుగా మనం లోకంలో పరిస్థితి ఏమిటంటే, ఏదైతే కంటికి కనబడదో దానిని మనం లేదు అని అనుకుంటూ ఉంటాం. ఇది అజ్ఞానం. కంటికి కనబడకపోతే లేదు అనుకోవటం అజ్ఞానం. దానికి మనం అనేకమైనటువంటి ఉదాహరణలు అనేక సందర్భాల్లో చూసాం. మన తాతగారు ఉన్నాడు అనుకోండి, ఆయన ఇప్పుడు భౌతికమైనటువంటి రక్తమాంసాది భూయిష్టమైనటువంటి శరీరంతో మనకు కనబట్టలేదు, లేడని అంటామా? అక్కడ ప్రత్యక్ష ప్రమాణము దెబ్బతింటుంది. ప్రత్యక్ష ప్రమాణానికి చాలా హద్దులున్నాయి, పరిమితులున్నాయి. అక్కడ అనుమాన ప్రమాణం మనకు ఒక జ్ఞానాన్ని కలిగిస్తుంది. మా తాతగారు ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు అంటే, ఆయన లేకపోతే ఆయన కొడుకు లేడు, ఆయన కొడుకు లేకపోతే ఆయన కొడుకు లేడు. ఇట్లా నా దాకా వచ్చినటువంటి 6 తరాల వాళ్ళు ఉన్నారు అనేటువంటి దానికి లోకాన్ని బట్టి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని ప్రసవిస్తోంది. ఆ ప్రసవించిన తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆమె అంతరించిపోతుంది, పిల్లవాడు ఉంటాడు. కాబట్టి దీన్ని అనుమాన ప్రమాణం అంటాం అన్నమాట. అనుమాన ప్రమాణం ద్వారా మా తాత ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. అయితే అది చక్షుర్గోచరం కాదు, ప్రత్యక్ష విషయం కాదు. దాన్నే ప్రత్యక్ష ప్రమాణం అనకుండా అనుమాన ప్రమాణము, లేకపోతే శబ్ద ప్రమాణము అంటారు. శబ్ద ప్రమాణం అంటే మా తాతగారు గురించి మా నాన్న, మా తాతయ్య, మా ముత్తాత గారు ఇలా ఉండేవాడు, ఇటువంటి రూపంతో ఉండేవాడు, ఈ పనులు చేస్తూ ఉండేవాడు అని చెప్తూ ఉంటారు అన్నమాట. దాన్నే శబ్ద ప్రమాణం అంటాం. మనం అనేక పర్యాయాలు అనుకున్నాం. ఒక స్త్రీ వ్యక్తి ఒక పిల్లవానికి ఒక వ్యక్తిని చూపించి
తను కన్న పిల్లవానికి వ్యక్తిని చూపించి ఈయన మీ నాన్న మీ తండ్రి అని అంటోంది. అదే ప్రమాణం, అంతకంటే వేరే ప్రమాణం ఏం లేదు. ఆయన తండ్రి అని గమనించడానికి ప్రత్యక్షాది ప్రమాణాలు ఏమి సాధ్యం కావు. దానికి ఒకటే ఒక్క ప్రమాణం, శబ్ద ప్రమాణం. శబ్దం అంటే ఆప్తవాక్యం, ఋషివాక్యం, వేదవాక్యం. అటువంటి దాని ద్వారా మనం అనేకమైనటువంటి విషయాన్ని గమనిస్తున్నాం. కాబట్టి న సందృశే తిష్టతి రూపమస్య న చక్షుషా పశ్యతి కశ్చనైనం. కనుకరి వినుకరి అని రెండు మాటలు ఉన్నాయి. కనుకరి అంటే కంటితో చూడటం, వినుకరి అని అంటే చెవితో వినటం. అనేక విషయాలు కంటితో చూస్తాము, అనేక విషయాలు ఇందాక చెప్పినట్టుగా వినికిడి ద్వారా వాటి జ్ఞానాన్ని మనం పొందుతూ ఉన్నాం. ఎక్కడో అమెరికాలోనో ఇప్పుడు ఇంకా అనేకమైనటువంటి ఇతర లోకాల్లోనో స్వర్గము, భువః శువః మొదలైనటువంటి లోకాలు, అక్కడ ఉండేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుని అక్కడ స్వర్గలోకం అనేది ఒకటి ఉంది. అక్కడ కల్పవృక్షము, కామధేనువు మొదలైనటువంటివి ఉంటాయి. అక్కడ ఉండేటువంటి వ్యక్తులకు రెప్పపాటు ఉండదు, అనిమిషులు అంటారు వాళ్ళని. నిమేషము అంటే రెప్పపాటు, రెప్పపాటు లేకుండా ఉంటారు. పాదాలు వాళ్ళకి నేల మీద ఆనవు అని ఇట్లాగా ఏవో చెప్తూ ఉంటారు. మనం ఊహించుకుని దేవతలు అనేటువంటి వాళ్ళు ఈ రకంగా ఉన్నారు అనే సంగతి తెలుసుకోండి. అది వినికిడి వల్ల వచ్చినటువంటి జ్ఞానం. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నారు, న చక్షుషా పశ్యతి కశ్చనైనం. చక్షుష కంటితో, ఏనం దీనిని, న కశ్చన ఒక్కడు కూడా పశ్యతి. ఇది ఉపలక్షణం అంటారు. చక్షుష, చక్షుస్సు అనేటువంటిది చెవి, చర్మము, నాలుక, ముక్కు మొదలైనటువంటి వాటికి ఉపలక్షణం. వాటన్నిటి చేత కూడా ఆ పరమాత్మ పదార్థం అనేటువంటిది గ్రహింపబడేది కాదు. చక్షుషా పశ్యతి కశ్చనైనం. మరి అయితే మా గతి ఏమిటండి అని అంటే వేదమాత, నాయనా మీరు జాగ్రత్తగా అవి లభించలేదని దుఃఖపడకండి. మీకు అది లభించేటువంటి మార్గం ఒకటి ఉంది. ఆ మార్గాన్ని నేను చెప్తున్నాను. దానిని జాగ్రత్తగా మనస్సులో పెట్టుకొని దాని మీద మీరు అభ్యాసం చేసి, అభ్యాసంతో పాటు అభ్యాసం వంటి చాలా గొప్ప పటిష్టమైనటువంటి ఒకానొక సాధనాంతరం ఉంది. దాని పేరు వైరాగ్యము అంటారు. అభ్యాస వైరాగ్యములు అని బ్రహ్మసూత్రాలు మొదలైన వాటిల్లో, భగవద్గీత మొదలైన వాటిల్లో, వేదాంతాల్లో అన్ని చోట్ల ఈ అభ్యాస వైరాగ్యాలు అనేటువంటివి చెప్తున్నారు. అందుకనే దాని గురించి చెప్తున్నాడు. హృదయము చేత, మనీష. మనీష అంటే బుద్ధి విశేషం. ఒక్కొక్క రకమైనటువంటి బుద్ధికి ఒక్కొక్క పేరు ఉంది. మేధ అని ఒక పేరు, తర్వాత ఇంకా అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. బుద్ధిర్మనీష, ధిషణ, ధీహి, ప్రజ్ఞ, చేముషి, మతి అని ఇన్ని పేర్లు ఉన్నాయి. దేని ద్వారా మనం తెలుసుకుంటామో వాటన్నిటికీ ఆ తెలుసుకునే దాంట్లో ఉండేటువంటి చిన్న చిన్న స్వరూప భేదాలని బట్టి, తత్వ భేదాలని బట్టి అనేకమైన పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రజ్ఞ అంటారు, మేధ అంటారు, ధీర్ ధారణావతి మేధ. ఏదైనా ఒక విషయాన్ని మనం విన్నప్పుడు లేకపోతే చదువుకున్నప్పుడు ఆ చదువుకున్నటువంటి విన్నటువంటి మాట మనస్సులో 10 కాలాల పాటు నిలిచి ఉండేట్టుగా చేసేటువంటి దాన్ని మేధ అంటారు. నేను 10 సంవత్సరాలకు పూర్వంలో 7-8 సంవత్సరాల వయస్సులో ఉండగా మా నాన్నగారు నాకు అమరకోశం పాఠం చేశారు. 7-8 సంవత్సరాలు అంటే 78 సంవత్సరాల వెనకాల, 76 సంవత్సరాల వెనకాల. అప్పుడు మా నాన్నగారు చెప్పినటువంటి పాఠము ఇప్పటిదాకా ఈ బుద్ధిలో భద్రంగా ఉంది. దాన్నే ధారణ అంటారు, పట్టి నిలపడం అనేటువంటిది. అనేకమైనటువంటి విషయాలు ఇట్లా వచ్చి అంతకు ముందుండేటువంటి దాన్ని తొలగించి నేను వచ్చి కూర్చుంటానంటూ ఉంటాయి.
ఓ బస్సులో ఒక ప్రయాణికుడు ఎక్కుతాడు, వాడు దిగిన తర్వాత నుంచున్నవాడు వచ్చి కూర్చుంటాడు. ఆ రకంగా ఈ మేధ ధారణావతి అయినటువంటి మేధ అనేటువంటి దాంట్లో కూడా ఒక్కొక్క వస్తువు వస్తుంది, తొలగిపోతుంది. అయితే కొన్ని కొన్ని విషయాలు ఎవరికి తొలగించడానికి సాధ్యం కావు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఒక్కొక్కసారి జన్మాంతరాలలో కూడా. అందుకనే మనకు కళలు వస్తూ ఉంటాయి. ఎప్పుడో వెనక జన్మల్లో ఎక్కడో జరిగినటువంటి విషయం కూడా ఆ జీవుడు అనేటువంటి ఆ చిన్న నిబ్బరి ముబుళ్ళంతా ప్రవేశం కలిగినటువంటి దాంట్లో ఉండేటువంటి వాడిని ఆశ్రయించుకుని ఉంటాయి. అందుకనే మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడెప్పుడో జన్మాంతరాలలో కూడా జరిగినటువంటి విషయాలు కొన్ని మనం స్ఫురణకు వచ్చి ఓహో అనుకుంటూ ఉంటాం, లేకపోతే ఏడుస్తూ ఉంటాం. అప్పుడు అట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది అని. కళలు మొదలైనటువంటి వాటిల్లో దీనికి నిరూపణ మనకు వస్తుందన్నమాట. చక్షుషా పశ్యతి కశ్చనైనం హృదా మనీషా మనసా అభిక్రప్త. హృదయము, మనీష, మనస్సు అనే మూడింటితో అభిక్రప్తగా చక్కగా కూర్చుకొని భద్రంగా ఒక స్వరూపాన్ని, అది కంటికి కనబడినటువంటి ఒక స్థితిని, ఒక తత్వాన్ని చక్కగా కూర్చుకున్నటువంటిదై ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని యహ ఎవడైతే ఏవం ఈ విధంగా, ఏ విధంగా అంటే పైన మంత్రాల్లో 9 మంత్రాల్లో చెప్పినటువంటి విధంగా పట్టుకోగలిగినట్టయితే, విదుహు తెలుసుకున్నట్టయితే, తే వాళ్ళు అమృతా భవంతి, మరణం లేనిటువంటి వాళ్ళు అవుతారు. మరణం లేని వాళ్ళు అవుతారు అని అంటే, మరణం అంటే అజ్ఞానం, అజ్ఞానం లేని వాళ్ళు అవుతారు. అజ్ఞానమునికి విరుద్ధమైనటువంటి జ్ఞానం, జ్ఞానం కలిగిన వాళ్ళు అవుతారు. ఆ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు దాన్ని భద్రపరుచుకున్నట్టయితే తక్కిన అజ్ఞాన స్వరూపాలన్నింటినీ కూడా తోసిపారేసుకోగలిగిన వాళ్ళు అయితే అప్పుడు వాళ్లకు ఒక రకమైనటువంటి సుస్థితి కలుగుతుంది. దాన్నే మోక్షము మొదలైనటువంటి వాళ్ళు చేస్తారు. దానికే, ఆ మోక్షము అనే దానికే, కైవల్యము అనే దానికే, ముక్తి అనే దానికే మరొక పదము అమృత. ఇక్కడ అమృత అనేటువంటి దానికి పార్థివ శరీర వినాశము లేకుండుట అని అర్థం కాదు. పార్థివ అంటే మట్టితో ఏర్పడినటువంటి కుండ మొదలైన మన శరీరం కూడా పంచభూతాలు అనేటువంటి ఉపాదాన ద్రవ్యాలతో ఏర్పడింది కదా. ఈ శరీరంలో 5 భూతాలు, పృథివీ, తేజో, వాయు, ఆకాశాలు, ఇవన్నీ కూడా కలిపి ఒక్కొక్క ప్రమాణంలో ఒక్కొక్క భాగం, ప్రధానంగా ఎక్కువ భాగం మట్టి, మృత్తిక ఈ శరీరం. ఇది అందుకనే ఈ శరీరము ప్రాణం కోల్పోయినప్పుడు కొంతమంది విషయంలో వాడు పంచత్వాన్ని పొందాడు అనే మాట అంటారు. పంచత్వం అంటే ఒకటిగా ఉన్నటువంటిది 5గా వేరు వేరు చేయటం అన్నమాట. ఈ వేరువేరుగా చేయటం అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యేది కాదు. దానికి ఒక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థనే మృత్యువు అని అంటారు. ఆ మృత్యువు అనేటువంటిది ఏం చేస్తుందంటే పంచభూతాలు మొదలైనటువంటి వాటిని కలిసి ఒక ముద్దగా ఉన్నటువంటి వాటిని, ఏ భాగం పృథివీ పదార్థమో, ఏది జల పదార్థమో, ఏది అగ్ని పదార్థమో, ఏది వాయు పదార్థమో, ఏది ఆకాశ పదార్థమో, వాటికి సంబంధించినటువంటి మహాభూతాల్లో కలిపేస్తుంది. దాన్ని అట్లా కలిపేయటానికే పంచత్వము అని పేరు. 5 అగుట. 5 ఒకటి అయితే ఏకత్వము, ఏకత్వము 5 అయితే పంచత్వము. ఏకత్వం అంటే జన్మ, పంచత్వం అంటే మరణం. ఆ భౌతికమైన దేహానికి సంబంధించినటువంటి అమృత లక్షణం కాదు ఇక్కడ చెప్పేది. అమృతం అంటే పరమాత్మ, పుట్టడము, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితావా నభూయ అని భగవద్గీతలో చెప్పారు చూడండి.
ఆ రకమైనటువంటి స్థితి. అవి పాంచభౌతిక శరీరానికి సంబంధించినటువంటి మాట కాదు కనుక ఆ అమృతా భవంతి, వాళ్ళు అమృతులవుతారు. ఇక్కడ అమృతా భవంతి అనేటువంటి మాట బహువచనం ఉంది. అంటే అర్థం ఏమిటంటే సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని కోట్ల జీవరాశులైనా సరే ఎప్పుడో ఒకప్పుడు ఆ స్థితిలోనే ఉంటారు. దానికే మరొక మాట అద్వైతము. అంటే జీవలక్షణం పోతుంది కానీ దేవలక్షణం పోదు అని అంటాం. ఎప్పుడో అప్పుడు బ్రతికుండగానే అటువంటి జీవ లక్షణం పోయి దేవలక్షణం కలగటాన్ని ఆ జీవన్ముక్త స్థితి అని అంటారు. జీవత్ బతికి ఉండే ముక్త స్థితి పొందటం అనేటువంటిది అది చాలా గొప్ప తపస్సాధ్యమైనటువంటి విషయం, మహాజ్ఞాన విషయం. అది లభించినటువంటి వాళ్ళు మహర్షులు మొదలైనటువంటి వాళ్ళు, చిరంజీవులు అని అనుకునేటువంటి వాళ్ళంతా ఉన్నారన్నమాట. కాబట్టి తే విదురమృతాస్తే భవంతి, వాళ్ళందరూ కూడా అమృతులు అవుతారు అని అన్నారు. తే వారు అంటే ఆ రకంగా అయ్యేటువంటి వాళ్ళు కొంచెం అరుదుగానే ఉంటారు, తక్కువగానే ఉంటారు. మనం 100కి 1,00,000కి ఒకడు అంటూ ఉంటాం చూడండి, ఆ రకంగా. కానీ ఒక్కడే ఉండడు, చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళు. సృష్టి ఆరంభం నుంచి సృష్టి అంతం వరకు ఉండేటువంటి మానవుల్ని, మానవ జాతిని తీసుకున్నామంటే 197 కోట్ల సంవత్సరాలు అయింది ప్రారంభమయ్యని చెప్తారు. 197 కోట్ల సంవత్సరాల్లో ఎన్ని కోట్ల 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 జనం పుట్టారు, చనిపోయినారు. అటువంటి వాళ్ళల్లో అమృతులైనటువంటి వాళ్ళు కొంచెం పరిగణనకు పెద్దగానే వస్తారు అనేటువంటి అర్థం చెప్పడం కోసం వాళ్ళు ఏం చేశారంటే అమృతాహ అని బహువచనం పాడారు. ఇప్పుడు ఇంతవరకు చెప్పినటువంటి 10 మంత్రాల సంబంధించినటువంటి ఇతర వేదములలో, బ్రాహ్మణములు మొదలైనటువంటి వాటిల్లో, సంహితలో ఉండేటువంటి వాటికి సంబంధించి కొన్నిటిని ఉపష్టంభకాలుగా, అంటే ఈ చెప్పిన తత్వం బాగా దృఢపడి మనకు జ్ఞానం అనేటువంటిది చెదిరిపోకుండా ఉండటానికి కొన్ని మంత్రాలని ఇక్కడ మేము చెప్తున్నాము అని ఒక ప్రతిజ్ఞావాక్యం లాంటిది చెప్తున్నారు. అభ్య సంభూతో హిరణ్య గర్భ ఇత్యష్టౌ. ఇంతవరకు 10 మంత్రాల్లో చెప్పినటువంటి ఆ తత్వ రహస్యాన్నంతటినీ కూడా వేదంలో అనేక పర్యాయాలు, అనేక సందర్భాల్లో వాటిని వివరించి ఉంచారు. ఆ మంత్రాలని ఇక్కడ కోట్ చేసుకుందాం. ఇక్కడ ఒకసారి వాటిని ఇక్కడి నుంచి తెచ్చుకొని దాని వివరణ కూడా చేసుకుని మరింత జ్ఞాన దార్ఢ్యాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాము అని వేదమాత ఏం చెప్తుందంటే అభ్య సంభూతో హిరణ్య గర్భ ఇత్యష్టౌ. అభ్య సంభూత అనేటువంటి పదాలతో కూడినటువంటి కొన్ని మంత్రాల సముదాయం, హిరణ్య గర్భ అనేటువంటి శబ్దంతో ప్రారంభమైనటువంటి అష్టౌ 8 మంత్రాలు. ఇంతవరకు చెప్పిన 10 మంత్రాల్లో చెప్పినటువంటి పరమాత్మ లక్షణాలని మరింత వివరంగా మనకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాయి. వాటిని గురించి మనం ముందర తెలుసుకుందాము అని అంటున్నాయన్నమాట. అభ్య సంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. ఇది నిజానికి మహానారాయణోపనిషత్తులో తీసుకొచ్చి కూర్చుకున్నటువంటిది. ఎడిటింగ్ అంటాను చూడండి ఇంగ్లీష్ లో. ఆ రకంగా ఎక్కడో సంహితలో ఉండేటువంటి ఆ మంత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ
సందర్భానుగుణంగా పెట్టుకుని అర్థ విచారణ చేయమంటోంది. ఈ ఈ అభ్యస్తంభూత మొదలైనటువంటివి సంహిత, బ్రాహ్మణము మొదలైనటువంటి వేరు వేద విభాగాల్లో ఉన్నటువంటివి సందర్భానికి తీసుకొచ్చి మనం కోట్ చేసుకుంటూ అన్నాం చూడండి. ఆ రకంగా చెప్తున్నాము అని చెప్తున్నారు. దాన్నే మంత్రం చెప్తోంది. అభ్యస్తంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా విదధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే. అభ్యః సంభూతః పృథివ్యై రసాత్ చ విశ్వకర్మణః సమవర్తత అధి తస్య త్వష్టా విదధత్ రూపం ఏతి తత్పురుషస్య విశ్వం ఆజానం అగ్రే. ఆ విరాట్ స్వరూపమైనటువంటి ఆ నారాయణుడు అభ్యః సంభూతః నీటి నుండి ఏర్పడ్డాడు. అంటే నీటి నుండి ఏర్పడ్డాడు అంటే కొత్తగా పుట్టాడు అని మనం పుట్టినట్టుగా పుట్టాడని అర్థం కాదు. అభివ్యక్తమైనాడు అంటే నీటిలో నీటి తత్వాన్ని నుంచి పరమార్థ తత్వాన్ని విశ్లేషణ చేయగలిగినటువంటి యంత్రం అనేది ఏదైనా ఉన్నట్టయితే అందులో నారాయణుడు మనకు గోచరిస్తాడు, తెలియవస్తాడు. అభ్య సంభూత నీటి నుండి ఏర్పడ్డాడు. అందుకనే నారాయణుడు ఆపో నారాయితి ప్రోక్తా నారావై నరసూనవ అని ఒక మంత్రం లాంటి వాక్యం ఉంది. అందుకని ఆయనకి నారాయణుడు అనే పేరు వచ్చింది. నారములు అయనముగా కలవాడు. నారములు అంటే నీరములు, నీళ్లు అయనముగా స్థానముగా కలిగినటువంటి వాడు. ఇప్పుడు ఉదాహరణకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అనే మాట ఉంది. హైడ్రో అంటే జలం, జలంలో నుంచి విద్యుత్తు. మనం ఒక నదిలోనో సముద్రంలోనో లేకపోతే ఒక చెరువులోనో లేకపోతే ట్యాప్లోనో నీళ్లు చూస్తూనే ఉన్నాం. ఆ నీళ్లలో విద్యుత్తు అనేటువంటిది శక్తి కంటికి కనపడకుండా ఇతరమైనటువంటి ఇంద్రియాలకు కూడా సాక్షాత్తుగా తెలియకుండా ఉంటుంది అనే సంగతి మనం తెలుసుకునే ఉన్నాం. హైడ్రో ఎలక్ట్రిసిటీ అనేది మనం ఉపయోగించుకుంటున్నాం. ఉదాహరణకు అసలు ఎలక్ట్రిసిటీ అనే దానికి రూపం లేదు. అది ఆధారమైనటువంటి వస్తువుని బట్టి ఉన్నది అని ఊహ ద్వారా తెలుసుకోవడమే గాని సాక్షాత్తుగా విద్యుత్తుని ఎవరూ చూడలేరు. కాబట్టి అభ్య సంభూత పృథివ్యై రసాచ పృథివ్యై భూ సంబంధమైనటువంటి రసాత్ రసము నుండి, సారము నుండి, భూమి సంబంధమైనటువంటి సారము నుండి. ఇప్పుడు పాలు ఉన్నాయి. పాలు మనం ఆవు నుండి తీసుకొని ఒక గిన్నెలో పట్టుకొని ఆ పాలని వేడిగా ఎక్కిస్తాం. స్టవ్ మీద పెట్టి దాన్ని ఒక పాయింట్ దాకా మరిగేట్టుగా చేస్తాం. పొంగుతుంది, ఆ పాలు పొంగుతాయి. ఆ పొంగినప్పుడు ఆ లోపల ఉండేటువంటి ఆ పాలల్లో ఉండేటువంటి సూక్ష్మ కణములలో ఉండే సారమంతా పైన చెట్టెలాగా కడుతుంది. దాన్ని మీగడ అన్నా. మీదు కట్టేది పైన వచ్చి అంటే అంతకు ముందు ప్రతి అణువులోనూ గూఢంగా దాగి ఉన్నటువంటి ఆ మీగడ కణాలు అనేటువంటివి పైన మీగడగా కడుతూ ఉంటాయి. అలా కట్టిందే రసాత్ పృథివీ. రసాత్ అంటే ద్రవ పదార్థంగా ఉండేటువంటిది గట్టిపడి అదే భూమి అయింది. మామూలుగా భారతీయులకు శాస్త్ర రహస్య జ్ఞానం అంతా పాశ్చాత్య దేశాల నుంచే వచ్చింది అనేటువంటి భ్రష్టమైన ఆలోచన కలిగిన వాళ్ళు ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. కానీ
సర్వము వేదంలో నుంచే ఉన్నాయి. వేదంలో రెండు మహా విషయాలు ఉన్నాయి. ఒక దానిని జ్ఞానము అంటారు, ఇంకొక దాన్ని విజ్ఞానము అంటారు. జ్ఞానము అంటే ప్రత్యక్షము కానిది, విజ్ఞానము అని అంటే ఇంద్రియ గోచరమయ్యేటువంటిది. సైన్స్ అండ్ టెక్నాలజీ. మనం ఈ రోజుల్లో ఏదైతే శిల్పము శాస్త్రము అని సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దానికి భారతీయ పదాలు. టెక్నాలజీ అంటే శిల్పము, సైన్స్ అంటే శాస్త్రము. ఆ రెండు కూడా భౌతికమైన పదార్థాలకు సంబంధించినటువంటి అన్ని రహస్యాలు గూఢంగా ఉండేటువంటి వాటిని అన్నిటినీ కూడా మనకు తెలియజేస్తూ ఉంటాయి. వాటిని వదిలిపెడితే, వాటిని కొంచెం పక్కన పెడితే ఈ ఇంద్రియ గోచరం కానటువంటి మహా విషయం జ్ఞానం ఏదైతే ఉందో దాని దగ్గరికి పోతారు. అందుకనే అమరకోశకారుడు మోక్షే ధీర్ జ్ఞానం అన్యత్ర విజ్ఞానం శిల్పశాస్త్రయో అని చెప్పారనమాట. మోక్షమునందు జ్ఞానము ఉండేటువంటి తెలివిని జ్ఞానం అని అంటారు, ఇతరమైనటువంటిది విజ్ఞానం అంటారు. విజ్ఞానము టెక్నాలజీ రెండు కూడా శిల్పశాస్త్రములు అనేటువంటి వ్యవహారంతో ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. అభ్య సంభూత పృథివ్యైరసాచ. పాలల్ని మరిగించగా పాలలు ఉండేటువంటి ప్రతి కణంలో ఉండే ఒకానొక సారభూతమైనటువంటి అంశము ఆ కణంలో నుంచి వేరై పైకి వచ్చి పెట్టెగా కట్టి మీగడ అనే పదార్థంగా తయారవుతోంది. ఆ రకంగానే జలముల నుంచి ఆ భూమి అనేటువంటిది ఏర్పడింది అని మనకు శాస్త్రం చెప్తోంది. ఇదంతా సైన్సే కదండి. ఆకాశాద్ వాయు వాయోరగ్ని అగ్నేరాపహాద్య పృథివ్యా ఓటవే. ఈ భూమి నుండి ధాన్య తృణధాన్యాలు మొదలైనటువంటివన్నీ కూడా మనకు ఉత్పత్తి, ఆహారానికి వాటికి సంబంధించినటువంటి ఎంత పెద్ద గొప్ప సైన్స్. వీటిల్లో ఒక్కొక్క విభాగాన్ని తీసుకుని కెమిస్ట్రీ అని, ఫిజిక్స్ అని, బాటనీ అని, జియాలజీ అని, జువాలజీ అని ఒక్కొక్క వెంట్రుక ముక్కను చేసి దాంట్లో ప్రసిద్ధ డాక్టరేట్స్ సంపాదించి తక్కినటువంటి విషయాలని గురించి ఏమాత్రం అవగాహన లేకుండా ఉండేటువంటి వ్యక్తులు ఇప్పుడు పెద్ద పెద్ద గొప్ప గొప్ప స్థానాల్లోకి వెళుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే భాగజ్ఞత, సర్వజ్ఞత. పార్ట్ కొంచెం మాత్రమే తెలిసి ఉండటం అనేటువంటిది భాగజ్ఞత, సర్వము తెలిసి ఉండటం అనేటువంటిది సర్వజ్ఞత. ఈ రెండు ఇప్పుడు మనం అధ్యయనంలో స్పెషలైజేషన్, ప్రత్యేకమైనటువంటి విభాగంలో మాత్రమే కృషి చేయటం అనేటువంటిది మనకు పాశ్చాత్యుల వల్ల వచ్చింది. కానీ ప్రాచీన మహర్షులు అలా కాక అన్ని అనుబంధంతో కూడినటువంటి అన్ని విషయముల యందు వారు వాళ్ళ ప్రజ్ఞని చూపించి లోకానికి చాలా మేలు చేశారు. ఇప్పుడు మనం లోక వ్యవహారంలో కూడా పంటి డాక్టర్ వేరు, కంటి డాక్టర్ వేరు, ముక్కు డాక్టర్ వేరు, ఇతరమైనటువంటి అవయవాలకు కావాల్సినటువంటి వైద్యం చేసేటువంటి వాళ్ళు వేరు. ఇట్లాగా ఎన్నో రకాలైనటువంటి స్పెషలైజేషన్స్ ఏర్పడుతున్నాయి. కానీ ఉపనిషత్తులు అవి ఒకటే స్పెషలైజేషన్. అదేమిటంటే పరమాత్మ సంబంధమైనటువంటి స్పెషలైజేషన్. అది అందుకనే దాన్ని ఏమన్నారంటే ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం అనేటువంటి మాట అన్నారు. ఒకటి తెలుసుకుంటే అన్నీ తెలుస్తాయి అని. అలా అన్నీ తెలిసేటువంటి, అన్నీ తెలియటానికి తగినటువంటి మార్గం చూపేటువంటిది ఒక్క వేదాంత శాస్త్రం మాత్రమే. భారతదేశంలో పుట్టినటువంటి ప్రస్థానత్రయంగా ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు మొదలైనటువంటి వాటిగా సంబంధించినటువంటిది మాత్రమే. ఇందులో విభాగ కల్పన లేదు, స్పెషలైజేషన్ లేదు, డిపార్ట్మెంట్ అనేటువంటి విభాగాలు లేవు. అంత ఏకాత్మత అనేటువంటి లక్షణమే ఉందన్నమాట. అభ్య సంభూత పృథివ్యైరసాచ. రసాత్ చ, రసము నుండి కూడా. అంటే రసము నుండి అనే కూడా అనడం చేత
ఇతర భూతములకు సంబంధించినటువంటి శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయే వాటినన్నిటినీ కూడా మనం తీసుకోవాలి. విశ్వకర్మణ సమవర్తతాధి, ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వకర్మ, ఈ విశ్వాన్నంతటినీ ఏర్పాటు చేసినటువంటి పరమాత్మ. అంటే బ్రహ్మదేవుడు అని అనుకుందాము అంటే ఆయనకి కూడా సృష్టికర్త ఒకడు ఉన్నాడు. బ్రహ్మదేవుడిని ఆదిజుడు అన్నారు. మొట్టమొదటగా పుట్టినటువంటి వాడు. ఎక్కడి నుంచి పుట్టాడు? ఆ మహావిష్ణువు యొక్క నాభి కమలము నుంచి పుట్టినటువంటి వాడు. కమలభవుడు, కమలజ అని, పద్మజ అని బ్రహ్మదేవుడి గారికి పేరు. ఆ పద్మం ఎక్కడుంది? నాభిస్థానంలో ఉంది. నాభిస్థానం అంటే మన బొడ్డు లాగంటే బొడ్డు కాదు. విశ్వ 14 లోకాలని మనలో పెట్టుకుని ఇంకా 3 ఇంతలు పైన ఉండేటువంటి పరమాత్మకు మన శరీరంలో నాభిలాగా ఒక భాగాన్ని మనం సంభావన చేయగలిగితే అక్కడ ఒక పద్మం పుట్టిందని, అందులో బ్రహ్మ పుట్టాడని, అతని నుంచి బ్రహ్మాండం ఏర్పడిందని మన వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంత విశాలమైనటువంటి అవగాహన కావాలో మనం ఆలోచించాలి. విశ్వకర్మణ, అందుకనే ఆయనకు విశ్వకర్మ, విశ్వం అంతటినీ కర్మముగా కలిగినటువంటి వాడు, విశ్వ నిర్మాణం అంతా కర్మముగా కలిగినటువంటి వాడు. ఆయన దగ్గర నుంచి సమవర్తత, కదలటం మెదలటం మొదలైనటువంటి పరిస్థితి అంతా ఏర్పడింది. సమవర్తతాధి తస్య త్వష్టామిలతద్రూపమేతి, దానికి ఈ విశ్వానికి అంతటికీ కూడా త్వష్ట అంటే యాక్చువల్ గా చిత్రిక పట్టేవాడు, కంసాలి కాదు, కమ్మరి, ఈ వడ్రంగి. నిజానికి త్వష్ట అంటే వడ్రంగి. వడ్రంగి తన చేతిలో ఉండేటువంటి కొన్ని ఆయుధాల ద్వారా, కొన్ని పనిముట్టుల ద్వారా ఈ కావలసినటువంటి ఆకారాలు, బండి చక్రాలు, నాగలి మొదలైనటువంటి వాటినన్నిటినీ కొన్ని సాధనాల ద్వారా స్వరూపం తయారు చేస్తాడు. ఇంటి తలుపులు, కిటికీ తలుపులు మొదలైనటువంటివి, బల్లలు మొదలైనటువంటివి, ఇవన్నీ చేస్తూ ఉంటాడే. ఆ రకంగా చేసేటువంటి వాడికి త్వష్ట అని పేరు. ఆ పరమాత్మయే అక్కడ ఈ స్వరూపంతో, ఈ త్వష్ట అనేటువంటి శబ్దంతో వ్యవహరింపబడతాడు. చేసే పనిని బట్టి పేర్లు వస్తూ ఉంటాయి. ఒక ఆయన మేనేజర్, ఒక ఆయన గుమాస్తా, ఒక ఆయన అప్పర్ డివిజన్ క్లర్క్. వాళ్ళకి నియోగించినటువంటి పనులు చేయటానికి వాళ్లకు వ్యవహార నామాలు ఏర్పడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి తస్య త్వష్ట విదధద్ రూపం, ఈ పంచభూతాలని ఉపయోగించుకొని వాటన్నిటికీ కావలసినటువంటి అనేకమైనటువంటి రూపాలని, ఆ రూపాలకు అనుగుణమైనటువంటి నామములు మొదలైనటువంటి వాటిని అన్నిటినీ చేశాడు. తస్య త్వష్ట విదధద్ రూపమేతి, విదధత్ విశేషముగా వాటిని పట్టుకొని వాటికి ఒక రూపాన్ని కల్పించాడు. తత్పురుషస్య విశ్వమాజానమగ్రే, ఆ పురుషుడు, ఆ పరమాత్మ ఎవరినైతే మనం ఇందాక సూర్య భగవానుడుగా, త్వష్ట అంటే ఇక్కడ సూర్య భగవానుడు అని చెప్పారు, సూర్య భగవానుడుగా చెప్పారో, ఆయన్నే పురుషుడుగా అని చెప్పారో. పురుషుడు అని ఎందుకు చెప్పారంటే నిర్మించినటువంటి సర్వ పదార్థముల యొక్క పురముల యందు, అంటే దేహముల యందు ఆయన ఉంటాడు గనక పురుషుడు అని. తత్పురుషస్య విశ్వం ఆజానమగ్రే, ఆ పురుషుని దగ్గర నుంచి ఈ విశ్వమంతా, అంటే 14 లోకాల సముదాయంగా మనకు గుర్తించడానికి వీలైనటువంటిదంతా కూడా వచ్చింది. అగ్రే, మొట్టమొదటగా వచ్చింది. దీన్నే ఏమంటారంటే సృష్టి సర్గము అంటారు. సర్గము, ప్రతిసర్గము, మన్వంతరము, వంశానుచరితము. సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశో మన్వంతరాణి చ వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణం. పురాణాలన్నీ కూడా గొప్ప శాస్త్ర గ్రంథాలు. కాకపోతే కథలతో చెప్పడం వల్ల మనం ఆ కథ నుండి కథ అనే దాన్ని మరిగించి దాంట్లో నుంచి
మీగడ, సారము, వెన్న, నెయ్యి లాంటి పదార్థాలు తీసుకోవడానికి కష్టపడి ఇవన్నీ ఏవో కల్పిత కథలు అని తోచిపారేస్తున్నాం కానీ పురాణ ఇతిహాసాలు చాలా గొప్ప సైన్స్. అందుకనే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబ్రహ్మయే వివేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి అని వేదవ్యాసుల వారు చెప్తారు. పురాణ ఇతిహాసాల ద్వారా వేదార్థాన్ని బాగా చక్కగా విడమరచి విశ్లేషణ చేసి ఇది ఇది అనేటువంటి జ్ఞానాన్ని పొందాలి. అటువంటి సంగతి మనం పురాణ ఇతిహాసాల యందు అవన్నీ కూడా పాశ్చాత్య నాగరికత ప్రభావం చేత వారిలో ఉండేటువంటి విశాలమైనటువంటి మహార్థాలన్నీ కూడా వేళాకోళపు విషయాలు అయిపోయి వేళాకోళంగా వెక్కిరింతగా. ఇప్పుడు బ్రహ్మదేవుడికి నోట్లో భార్య ఉంటుంది అని అంటే నోట్లో ఎట్లా ఉంటుందండి, గొంతు పడిపోదా మొదలైనటువంటి వికారపు వేళాకోళపు మాటలు మాట్లాడి మనవాళ్లే, బాగా చదువుకున్న వాళ్లే ఏదో చీప్ జోక్స్ కింద వేసి పరమ నికృష్టమైనటువంటి భావాలన్నింటినీ కూడా వ్యాప్తి చేసి ఋషుల హృదయాలకు ద్రోహం చేస్తున్నారు. అది సరైనటువంటి విషయం కాదు. అది సరి అయిన అవగాహన లేకుండా పండితమన్యత్వం అనే దాన్ని ఆరోపించుకుని చేసేటువంటి వికారం అన్నమాట. కాబట్టి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే, అగ్రే మొట్టమొదట ఆజానం పుట్టినది, ఏర్పడినది విశ్వం. విశ్వం అనేటువంటిది ఇదంతా. అందుకనే నేను అనేక పర్యాయాలు ఒక మాట అంటుంటాను, వేదము, పురాణాలు, ఇతిహాసాలు ఏం చేస్తున్నాయి? విశ్వ చరిత్రలు, విశ్వేశ్వర చరిత్రలు మన ముందు చక్కగా భావన చేయడానికి వీలుగా వడ్డించిన విస్తరిలాగా అన్ని పదార్థాలు తయారు చేసి పెట్టినాయి. వాటిని మనము యోగ్యతానుసారంగా తీసుకుని జీర్ణం చేసుకున్నట్టయితే మనం కూడా ఆ విశ్వనాథుని యొక్క స్థితికి వెళ్ళగలుగుతాం. అభ్యస్తంభూత పృథివ్యైరసాచ్య విశ్వకర్మణ సమవర్తతాధి తస్య త్వష్టా మితధద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ. ఇది కూడా అభ్యస్తంభూత అని కొన్ని మంత్రాలు, హిరణ్య గర్భ మొదలైనటువంటి 8 మంత్రాలు అక్కడక్కడి నుంచి తీసుకొచ్చి ప్రకృతి విషయాన్ని దృఢపరచడానికి తీసుకొచ్చామని చెప్పామే. అందులో మరొక మంత్రం అన్నమాట. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. చదిగా ఇవాటికి ఈ పాఠానికి స్వస్తి.